నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆక్యుపంక్చర్ హీలర్ జనార్దన్ జారీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డయాబెటిక్ కంట్రోల్ అవ్వాలి అని అంటే మన ఆక్యుపంక్చర్లో ఏమైనా మంచి హీలింగ్ అవ్వేలాగా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆక్యుప్రెషర్ అనేది ఈ సాంప్రదాయ వైద్యం ఏంటంటే ఏ అనారోగ్య సమస్యకైనా మూలాల నుంచి తీసేస్తుంది. ఓకే. రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాం, నాట్ ద సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఒక అనారోగ్యానికి ఒక సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఓకే. ఆ సిమ్టమ్స్ మాత్రమే తీసేది కాదు, రూట్ కాజ్ నుంచి దాని సమస్యని పరిష్కారం చేస్తుంది. ఆక్యుపంక్చర్లో ఇట్ ఈస్ పాసిబుల్ సార్ రూట్ కాజ్ నుంచి దీన్ని కంట్రోల్ చేయడం? రూట్ కాజే చేస్తుంది. యాక్చువల్గా రూట్ కాజ్ అంటే యాక్చువల్గా డయాబెటీస్ అనేది, ఇప్పుడు మీరు చెప్పిన సమస్య డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఏంటి? మన బాడీలో చక్కెర స్థాయిని పెంచి రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండే స్థితి కదా. దీన్ని తెలుగులో మధుమేహం కూడా అంటాం. అంటే మధుమేహం అంటే మధు అంటే తీపి, తీయనిది షుగరు, మేహం అంటే యూరిన్. యూరిన్లో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే బ్లడ్లో నుంచి యూరిన్లో నుంచి వెళ్తాయి కదా. సో ఇలా ఈ బ్లడ్ లోపల ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరగడము, దాని ద్వారా వచ్చే పెద్ద అనారోగ్య సమస్య ఈ డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్ అది సైలెంట్ కిల్లర్ కదా. మెల్లమెల్లగా ఆర్గాన్స్ని డైరెక్ట్గా ఏమి అటాక్ చేయదు, సైలెంట్గా ఇన్నర్ ఆర్గాన్ లోపల నుంచి అది అన్ని ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్లనే కళ్ళ మీదకి వస్తుంది, డయాబెటిక్ రెటినోపతి అంటాము. నర్వ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది, డయాబెటిక్ న్యూరోపతి అంటాము. కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో ఇట్లా డయాబెటీస్ వల్ల ఏంటంటే బాడీ లోపల అన్ని ప్రధానమైన పార్ట్స్ని అఫెక్ట్ చేయగలుగుతుంది, డ్యామేజ్ మెల్లిమెల్లి చేస్తుంది. అందువల్ల డయాబెటీస్, ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనకు కనిపించేది త్వరగా అలసిపోతారు, ఫెటీగ్ ఉంటుంది. ఒక డ్రైవింగ్ చేసినా కూడా ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ హాఫ్ అన్ అవర్ కాకముందే ఫెటీగ్ వచ్చేస్తుంది, ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉంటాయి. కొంతమంది ఏంటంటే బాగా వీక్ అయిపోతుంటారు, మజిల్ లాస్ కూడా జరుగుతుంటుంది డయాబెటిక్ పేషెంట్స్ లోపల. సో ఇవన్నీ వీటన్నిటికీ ఏంటంటే డయాబెటీస్కి బయటికి కనిపించే కొన్ని లక్షణాలు, కానీ ఇందాక అనుకుని లోపల నుంచి చేసే డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మనం ఆక్యుప్రెషర్లు ఏంటంటే ఈ సమస్యను ఒక డిఫరెంట్ యాంగిల్లో నుంచి చూస్తుంది. ఎందుకంటే సాంప్రదాయ వైద్యం కదా, అలా కాకుండా దీన్ని ఒక ప్రత్యేకమైన యాంగిల్లో నుంచి దీన్ని ఆవిష్కరిస్తుంది. ఎలా అంటే డయాబెటీస్ అనేది ఒక డయటరీ రిలేటెడ్ సమస్య అంటున్నది, అంటే డయట్కు సంబంధించింది, మన ఆహారానికి సంబంధించి అని ఉంటుంది. రెండవది అంతే, ఆహారపు అలవాట్లు మేజర్ అని చెప్తుంది. రెండవది ఏంటంటే ఇది ఒక జీవన శైలి అనారోగ్య సమస్య, అసలు జబ్బు కాదు ఇది. ఇది ఒక క్రిమి వల్ల రాదు, డయాబెటీస్ తినే ఫుడ్ లో అంతే, ఇది వైరస్ వల్ల రాదు, బ్యాక్టీరియా వల్ల రాదు. ఇది ఎలా వస్తుందంటే జీవన శైలి వల్ల వస్తుంది. మన జీవన విధానం లోపల జరిగే కొన్ని మార్పులు లోనయ్యాం మనం. ఎలా లోనయ్యామంటే ఒకప్పటి కొంతకాలంగా మనం ఎక్కువ ఆహారం దొరకని రోజులు కాబట్టి అలా ఆహారాన్ని తినడం, ఎక్కువ కష్టపడి పనిచేసేవాళ్ళం, అంతవరకు బాగానే ఉంది. అప్పుడు అంత ఆహారం దొరికేది కాదు కాబట్టి కొంచెం దొరికినప్పుడే ఎక్కువ తినేది ఒకప్పుడు కదా. తర్వాత పని కూడా చాలా ఉండేది, పొలం పనులు, వ్యవసాయము, మన అగ్రికల్చర్, వెహికల్స్ కూడా ఏం లేకుండా ఎన్ని కిలోమీటర్స్ అయినా ఖాళీ, వాకింగ్, నడక, ఎక్కువ పని ఉండేది. కరెక్ట్. అంటే అప్పుడు అంతే ఉంది, ఆహారం లభ్యత, అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ తక్కువ, ఫిజికల్ వర్క్ ఎక్కువ. ఇది ఒకప్పటి మన జీవన ముఖ చిత్రం. ఇప్పుడు ఏమైందంటే దానికి ఫుల్ రివర్స్ అయిపోయింది. ఆహారం లభ్యత పెరిగింది, ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కానీ వర్క్ కానీ అవన్నీ కూడా ఆ భౌతిక పరమైన శ్రమని తగ్గి ఇప్పుడు సింపుల్ సాఫ్ట్వేర్ జాబ్స్ కదన్నీ, మైండ్కి ఎక్కువ చెప్తున్నాం పని, బాడీకి చెప్పడం లేదు. సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే, కానీ తినే ఆహారం పెరిగింది కదా, అది డయాబెటీస్ కారణం అవుతుంది. ఎలా డయాబెటీస్ కారణం అవుతుందంటే తీసుకున్న ఆహారం ఆకలి వేసినప్పుడు తింటే ఒక పద్ధతి, కానీ టైం చూసుకొని తింటున్నాం మనం. ఆకలి వేసినప్పుడు తింటే అరిగిపోతుంది, కానీ టైం చూసుకొని 12 అయిందో తినాలి, 1 గంట అయినా తినాలి, 3 అయిందో తినాలి, రాత్రి. ఇది ఒక మారిన పరిస్థితి. రెండవది, మనం ఈ మధ్య మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో షుగర్ పేషెంట్, డయాబెటీస్ అనగానే ఒకటే అడుగుతాం క్వశ్చన్, ఎందుకు అంత ఫాస్ట్గా మీరు భోజనం చేస్తున్నారు అని అడుగుతాం. మేము ఫాస్ట్గా అన్నం భోజనం చేస్తున్నాం మీకేం తెలుసు అంటారు.
ఫాస్ట్గా తింటే వచ్చే జబ్బే డయాబెటీస్. చాలామంది ఏమనుకుంటారంటే బయట ఫాస్ట్ ఫుడ్ తింటే వస్తుంది అనుకుంటారు. ఫాస్ట్ ఫుడ్ తిన్నా, ఫుడ్ ఫాస్ట్గా తిన్నా రిజల్ట్ ఒకటే. ఎందుకు సార్? ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎందుకు మరి మెల్లే తింటే ఏమవుతుందంటే, యాక్చువల్ చూడండి, ఆహారం ఇది మన శరీరంలో వెళ్ళి జీర్ణమై చివరికి ఏం తయారవుతుంది? గ్లూకోజ్ తయారవుతుంది. ఎండ్ ప్రొడక్ట్ ఇస్ ద గ్లూకోజ్. ఇక్కడ ఆహారము సరైనది కానప్పుడు, లేదా సరైన విధంగా నమలనప్పుడు, సరైన విధంగా మనము సరైన టైంలో తీసుకున్నప్పుడు, సరైన క్వాంటిటీలో తీసుకున్నప్పుడు, 3 చెప్పాను ఇక్కడ. ఫుడ్ రాంగ్ ఫుడ్ అయినప్పుడు ఒక ప్రాబ్లం, రాంగ్ టైంలో తీసుకున్నప్పుడు ఇంకో ప్రాబ్లం, రాంగ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఇంకొక ప్రాబ్లం, రాంగ్ వేలో మింగినప్పుడు ఇంకొక ప్రాబ్లం. ఇవన్నీ ఏమవుతున్నాయంటే చివరికి తయారయ్యే గ్లూకోజు సరిగ్గా ఉండట్లేదు, క్వాలిటీ గ్లూకోజ్ రావట్లేదు. క్వాలిటీ గ్లూకోజ్ కనుక లేకపోతే శరీరం ఏం చేస్తుందంటే ఇది నాకు సంబంధం లేనిది అంటది, బయట పంపించేస్తుంది. బయట పంపించినప్పుడు ఏం చేస్తుంది? బ్లడ్లో నుంచి మళ్ళీ యూరిన్లో నుంచి బయటకు పోవాల్సిందే. సో అందువల్ల మన బ్లడ్లో కనపడుతుంది, యూరిన్లో కనపడుతుంది షుగర్. అబ్జర్వ్ చేసుకోవడం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అమ్మా.